గోదావరి తీరంలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం అల్లాడిపోతున్నారు. గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఎండలు తీవ్రతరమవుతున్నాయి. రాజమండ్రిలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో గ్రీన్ మ్యాట్తో చలువ పందిర్లు ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్స్లో వేయించడం విశేషం. రాజమండ్రిలో నిప్పుల కొలిమిని తలపించేలా వడగాల్పులు వీస్తున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. నిన్న ఇవాళ 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక భానుడి భగభగపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరి తీరంలో ఎండలు మండిపోతున్నాయి. నిప్పులు కొలిమిలాగా రాజమండ్రి తీరం తయారైంది. గోదావరి చెంతనే ఉన్నా కానీ ఎండలు గత 4 రోజులుగా చాలా విపరీతంగా కాయడం వల్ల జనం ఇక్కడ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. అదే నిత్యావసరాల కోసం, ఆరోగ్య పరిస్థితుల కోసం కొంతమంది కారులో తిరిగే వాళ్ళు ఇంత ఎండ కాస్తున్నా కానీ బయట తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఇంకా కనిపిస్తూనే ఉంది. మనం చూస్తున్నాం రాజమండ్రిలో ఇది ఒక ప్రధానమైన కూడలి. ఇక్కడ షెల్టన్ జంక్షన్ అని అంటాం ఇక్కడ. అయితే ఇక్కడ చూసినట్లయితే అనేక ఈ ఎండ తీవ్రతకి అనేక మంది చాలా అవస్థలు పడుతున్నట్టు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ముక్కుకి అలాగే తలకి కూడా టవల్స్ కట్టుకున్నారు, టోపులు పెట్టుకుని కూడా తిరుగుతున్నారు, గొడుగులు వేసుకుని కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ జంక్షన్లోతో పాటు ఒక లాలా చెరువు ప్రాంతంలో కూడా ఎక్కువగా రద్దీ గల ప్రాంతం. అయితే ఈ ఎండలకి ప్రజలు అల్లాడిపోకుండా, వాహనదారులు అల్లాడిపోకుండా కొంచెం సేద తీరేందుకు వీలుగా ఇక్కడ రోడ్ల మీద సలువు పందిర్లు వేసిన పరిస్థితి ఉంది. ఇది రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు ఇది ప్రత్యేకించి ఇక్కడ 4 వైపులా కూడా ఈ సలువు పందిర్లు వేశారు. దీంతో కొంత నిలబడి అంటే 1 నిమిషం పాటు ట్రాఫిక్ దగ్గర నిలబడ్డ వాహనదారులకి ఉపశమనం కలిగే విధంగా అంటే వారు ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఇది మొత్తం ఇక్కడ ఇలాంటి పరిస్థితిని కూడా రాజమండ్రిలో ఇక్కడ డిఎస్పీ శ్రీకాంత్ దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలా తీవ్రమైన ఎండ. నిన్నైతే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా దగ్గరగా అలాగే ఉన్న పరిస్థితిలో చాలా రాజమండ్రిలో ఎక్కడ చూసినా కానీ ఒక నిప్పుల కొలిమి ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గోదావరి చెంతన ఇంత భయంకరమైన పరిస్థితులు ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నా కానీ నిత్యావసరాల కోసం తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో ఇక్కడ చూసినట్లయితే అంటే పోలీస్ శాఖ తరఫున, ట్రాఫిక్ పోలీస్ తరఫున ఇలాగా సెలవు పందిర్లు వేయడం చూస్తే ఆ నీడన కాసేపు ఆగిన వారందరికి కూడా ఈ నీడన ఆగడంతో కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు నగరంలో అనేక కూడళ్ళు ఉన్నాయి. ఎండలు మరింత తీవ్రతరం కనుక అయినట్లయితే ఇక్కడ మరిన్ని సలువు పందిర్లు జంక్షన్లో వేసి ఇక్కడ వాహనదారులకి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ ట్రాఫిక్ డిఎస్పీ చెప్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మనతో శ్రీకాంత్ గారు ఉన్నారు, ట్రాఫిక్ డిఎస్పీ. ఇలాగా ఏ విధంగా మీరు ఇలాంటి సలువు పందిర్లు వేశారు? రాజమండ్రిలో అసలు నిప్పుల కొలిమిని ఇక్కడ చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంది. ఈ వాతావరణం ఇంకా 5-6 రోజులు ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. ఏ విధంగా మీరు ఎండలో మీ శాప్ కానీ మీరు కానీ ట్రాఫిక్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? మనకి రాజమండ్రిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 12 ప్రధాన కూడళ్ళు ఉన్నాయి మనకి రాజమండ్రిలో. వేసవి తీవ్రత దృష్ట్యా వాహనదారులు ఇబ్బంది పడకుండా ముఖ్యమైన కూడళ్ళల్లో ఇట్లాంటి గ్రీన్ మ్యాట్లు వేయించామన్నమాట. సో వాహనదారులు ఎవరైనా మనకి ఇక్కడ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు కొంతమేరకు వాళ్ళకు ఉపశమనం కలిగే ఏర్పాటులో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సిబ్బందికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇది రాజమండ్రిలో ట్రాఫిక్ విభాగం ఒక వినూత్నంగా ఇలాగా ఎండ దెబ్బ కొట్టకుండా సలువ అంటే ఒక గ్రీన్ మ్యాట్ తోటి సలువు పందిర్లు ఏర్పాటు చేశారు. అలాగే సిబ్బంది కూడా ఈ ఎండ వడదెబ్బ తగలకుండా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా డిఎస్పీ శ్రీకాంత్ చెప్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఈరోజు కానీ నిన్న కానీ ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండలో తిరుగుతున్న వాళ్ళు చాలామంది వడదెబ్బకి పడిపోతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఎండ ఉన్నప్పుడు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలి? ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పలచని దుస్తులు ధరించాలి. వైట్ దుస్తులు వేసుకుంటే మనకి ఎండకి ఏమి ఇబ్బంది రాదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఓఆర్ఎస్ అనేది ఒక పౌడర్లు దొరుకుతాయి మనకి మెడికల్ షాప్లో. అవి ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఒక బాటిల్లో కలిపి పెట్టుకుని ఎక్కడైనా మధ్యలో ఆగి దాన్ని కొద్దిగా సిప్ చేస్తూ వెళ్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసుకునే పనులు ఏదైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం టైంలో కొద్దిగా రెస్ట్ తీసుకుని ఈ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే బయటికి పంపకుండా చూసుకోవాలి.
చెప్పండి, నిన్న 3 రోజులుగా కూడా ఎండ చాలా ఎక్కువగా కాస్తుంది రాజమండ్రిలో, గోదావరి పక్కనే ఉన్న. ఎలా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది, మీరు ఏమనిపిస్తుంది? రాజమండ్రిలో ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. జనాలకి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు అయితే ఏవైతే ఇలాంటి తెరలేయడం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా చలివేంద్రాలు పెట్టడం ప్రజలకు ఎటువంటి లేకుండా ప్రజలే చాలా మటుకు ఇచ్చేస్తున్నారని కోరుకుంటున్నాం. ఈ ఎండ సమయంలో ఎవరు ప్రజలు బయటికి రాకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుందని. ఇలా చూసినట్లయితే రాజమండ్రిలో అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందుగానే ఇక్కడ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటన చేశారు. ఈ 5 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, పని లేకపోతే బయటికి రాకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరొక 5 రోజుల పాటు ఇలాగే ఎండలు తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇక్కడ వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధులు కానీ పిల్లలు కానీ తీసుకుని ఎండలో తిరగకూడదు, వృద్ధులు ఎవరు బయటికి రాకూడదని కూడా ఇక్కడ డాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఎండలు ఈ అంటే నిప్పుల కొలిమిని తలపించే రీతిలో ఇక్కడ ఎండలు కాస్తూ ఉండడంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.